ఆల్రెడీ మనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదండి. ఎక్కువ హైదరాబాద్ నుంచి చేస్తే మనకు ఆర్డర్ ఎక్కువ వచ్చింది. హైదరాబాద్ అంటే 5-6 జిల్లాల నుంచి వచ్చి ఇంచుమించుగా మనం అక్కడ రమ్మన్నారు. వారం రోజులు కూడా చేయమని అడిగారు, కానీ మనకు కుదరదని చెప్పామండి. ప్రస్తుతానికి లోకల్ వేస్తున్నామని. మన ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి నుంచి కావలి, నెల్లూరు, కడప, సింహాచలం, వైజాగ్, కాకినాడ, అమలాపురం, రావులపాలెం అండి. శ్రీకాకుళం జిల్లా ఒకటి, చిత్తూరు ఒకటి. శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ఎక్కువ కాల్స్ అయితే వచ్చాయన్నమాట. అంటే ఏమైనా వచ్చేయండి మనకి ఆర్డర్. అయితే లాంగ్ అయిపోతుందని వాళ్ళ గురించి మనం చెప్పలేదు. వీళ్ళందరికీ అర్థమవుతుంది ఈ వీడియో చేయడం గల కారణం అండి. ఈ వీడియోలో మొత్తం పూర్తి వివరాలు చెప్పాను. ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే, ఈ వీడియోలో మీరు చూసిన తర్వాత మాత్రం నాకు కాల్ చేయాలి. ఎందుకంటే మీరు ఈ వీడియో చూస్తే మరి చాలా మటుకు మీకు అర్థమవుతుందండి. అర్థమైన తర్వాత మీరు నాకు ఫోన్ చేస్తే ఎలా ఉండాలంటే ఒక 5 నిమిషాలు మాట్లాడి మీరు ఆల్రెడీ ప్రాసెస్ మీకు ఈ వీడియో చూస్తే మొత్తం అర్థమైపోద్ది. కాబట్టి నాకు ఫోన్ చేయాలి, ఒక 5 నిమిషాలు మాట్లాడితే మీకు కనెక్ట్ అయిపోద్ది. మీరు అన్నదాన్ని కనెక్ట్ అవుతుంది, అర్థమైపోద్ది మాట. అలా ఉండాలి తప్ప అంటే అరగంట చెప్పండి 30 గంటలు మాట్లాడితే మాకు ఇబ్బంది అవుతుంది. దాని గురించి మరి ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే, ఈ వీడియో లాంగ్ ఉన్న వాళ్ళకే కాదండి, మా ఏరియా వాళ్ళకి కూడా ఉపయోగం ఇది. మా ఏరియాలో ఉన్న వాళ్ళు మా షాప్ దగ్గర వస్తారు, ఆల్రెడీ అడుగుతున్నారు, మాట్లాడతారు. అలా కూడా నేను వివరం చెప్పలేకపోతున్నాను. అందుకే వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడితే లాంగ్ ఉన్న వాళ్ళకి అర్థమవుద్దని ఇది మొత్తం అంత క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం నాకు దయచేసి కాల్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తేనే మీకు మొత్తం పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు మాత్రం కాల్ చేస్తే మీకు నాకు ఇబ్బంది ఉండదు. 5 నిమిషాలు మాట్లాడితే క్లియర్ అయిపోతుంది అనమాట. దాని గురించి ఇక్కడ చూసారు కదండి. ఇది వచ్చి ఒక బెడ్రూమ్, ఇదో బెడ్రూమ్ అట. ఇది హాలు, కిచెను. అంటే మనం ఇచ్చే బిల్డింగ్లు మినిమం ఈ టైప్ ఉంటాయండి ఎక్కువ. అంటే ఇది సోలార్ తక్కువ రేటు కంటే మిడిల్ క్లాస్లో ఎవరైనా మధ్య తరగతి ఎవరైనా వేసుకుంటారు కదా ఎక్కువ. ఈ టైప్లోనే వేస్తున్నాను ఎక్కువ చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఒక బెడ్రూమ్లో వచ్చేది ఒక ఫ్యాన్ ఉంటుందండి, రెండో బెడ్రూమ్లో వచ్చి ఒక ఫ్యాను, హాల్లో వచ్చి ఒక ఫ్యాన్ ఉంటుంది అనమాట. మనం ఇచ్చి 3 ఫ్యాన్లో 3 అట్లా ఉంటుంది అనమాట. అంటే కొంతమంది ఒక రకంగా వాడచ్చు, ఒకరు ఎక్కువ వాడచ్చు, ఒకరు తక్కువ వాడచ్చు. అలా వాడిన ప్రాబ్లం ఏంటంటే అది మేనేజ్మెంట్ మనకి డీసీ పవర్ వస్తుంది, అది మేనేజ్మెంట్ చేసుకుంటుంది. మీకు వచ్చి బలువులు వచ్చి బెడ్రూమ్లో ఒకటి ఉంటుంది, ఈ బెడ్రూమ్లో ఒక బలువు ఉంటుంది. హాల్లో వచ్చి 2 బలువులు వేసుకోవచ్చు మీరు, కిచెన్లో వచ్చి ఒకటి వేసుకోవచ్చు, ఆడికి 5 అయ్యాయి. బయట వచ్చి కాలుతో బలువు వేసుకోవచ్చు అనమాట. అక్కడ 6 బలువులు వేయమాట, 6 బలువులు 3 ఫ్యాన్లు. ఈ ఫ్యాన్లు ఇవి మొత్తం ఇది ప్రీ పవర్లో ఉంటుంది అన్నమాట. దీనికి మనకు 100 యూనిట్లు తగ్గిందన్నమాట, 100 యూనిట్లు తగ్గుతాయన్నమాట ఈ ప్రాసెస్ వల్ల. 12,000 సోలారు. దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీని ఉపయోగాలు చెప్తాను చూడండి ఒకసారి. యూనిట్స్ వచ్చి మనకి 100 యూనిట్స్ సేవ్ అండి. ఇందులో 100 యూనిట్స్ సేవ్. యూనిట్స్ అంటే 100 యూనిట్స్ వచ్చిన వాళ్ళకి ఇందులో 100 మైనస్ అవ్వండి, ఒక 70 అంతా అవుతుంది. వీళ్ళకి 100 వచ్చిన వాళ్ళకి అంటే మిగతా ఉంటాయి కాబట్టి 30 యూనిట్లు వస్తుంది బిల్లులకి. అంటే 100 యూనిట్లు వచ్చిన వాళ్ళకి ప్రాసెస్ ఉంటే ఒక 70 యూనిట్లు సేవ్ అవుతారు. వీళ్ళకైతే 30 యూనిట్లు అంతా బిల్లు వస్తుంది వీళ్ళకి. నెక్స్ట్ 200 యూనిట్లు చూస్తారండి. 200 యూనిట్లు అంటే 200 యూనిట్లు వచ్చిన కాడ ఈ ప్రాసెస్ చేసుకున్న వాళ్ళకి 100 యూనిట్లు సేవ్ అవుతారు. అంటే ఇక్కడ 100 యూనిట్లు సేవ్ అవుతాయి, వీళ్ళకి 100 యూనిట్లకి కరెంట్ బిల్లు వస్తుందన్నమాట. పైన 100 యూనిట్లకి మీకు 600 సేవ్ అవుతారండి. ఇందులో ఎలా సేవ్ అవుతారంటే యూనిట్ ఛార్జ్ వచ్చి 6 రూపాయలు పడుతుంది ఇక్కడ. అంటే 200 అంటే 100 యూనిట్లు దాటిన తర్వాత యూనిట్లు మాట. ఆ యూనిట్లు అంటే హై రేట్ యూనిట్లో మన దాంట్లో తగ్గితే కదా, ఎక్కువ రేట్ ఉన్న యూనిట్లో మన దానివల్ల తగ్గితే ఆ 100 యూనిట్లకు 600 వచ్చింది. ఉదాహరణకి చెప్తున్నాను ఇక్కడ ఇంచుమించుగా 32 ఉండొచ్చు. తర్వాత యూనిట్స్ చూద్దారండి. 300 యూనిట్స్ అంటే 300 యూనిట్స్ వచ్చిన వాళ్ళకి ఉపయోగం ఎలా ఉంటుందంటే, పై 100 తగ్గి అనుకోండి, ఇలా 200 యూనిట్లకే కరెంట్ బిల్ వస్తుంది. 200 యూనిట్లు కరెంట్ బిల్ వస్తే 100 యూనిట్లో దీనివల్ల పోతుంది, మన ప్రాజెక్ట్ వల్ల తగ్గుతుంది, మన సోలార్ ప్లాంట్ వల్ల తగ్గుతుంది అనమాట. వీళ్ళకి యూనిట్ 8 రూపాయలు పడచ్చు. ఎందుకంటే 200 దాటిన తర్వాత యూనిట్ రేట్ ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఇది మీకు చూసిన వాళ్ళు కొంతమందికి అర్థం కాకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ పక్కన అడగని చెప్తారు. 200 యూనిట్లు దాటిన తర్వాత ఈ 100 యూనిట్ల రేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ యూనిట్ ఛార్జ్ 8 రూపాయలు పడిపోద్ది. ఇక్కడ 100 యూనిట్లు అంటే 800 మీరు సేవ్ అయినట్టు. ఇక్కడ అంటే 300 వచ్చిన వాళ్ళకి 800 సేవ్ అయినట్టే. నెక్స్ట్ ఇంకోటి చూస్తారు 350 యూనిట్స్. అంటే వీళ్ళకి 350 యూనిట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి 100 యూనిట్లు తగ్గింది. 100 యూనిట్లు తగ్గి వీళ్ళకి బెనిఫిట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుందంటే, వీళ్ళకి 250 యూనిట్లు దాటిన కానీ 350 దాటిన యూనిట్లు రేట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే యూనిట్ వచ్చి సుమారు 12 రూపాయలు పడిపోతుంది అన్నమాట. వీళ్ళకి 12 రూపాయల దాకా యూనిట్స్ పడిపోతుందంటే లెక్క దాన్ని బట్టి అదే చేసుకున్నా మీకు 1200 సేవ్ అవుతుంది అనమాట. ఇలా 250 యూనిట్లుగా బిల్ వస్తుంది. అంటే 100 యూనిట్లు తగ్గుతుంది కదా, దాని మీద చెప్తున్నాడు. ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నా. ఇది మీకు సొంత పవర్ ప్లాంట్లో ఉంటుంది అనమాట. అంటే మీకు ఇది ఎలా ఉంటుందంటే, ఈ సోలార్ ప్లాంట్ సొంత పవర్ ప్లాంట్లో ఉంటుంది అనమాట. మీ ఇంట్లో మీ ప్లాంట్ మీ సొంతంగా ఉంటుంది. నైట్ టైం పాటలు కూడా వర్క్ చేస్తుంది ఇది. అలాగొచ్చి 300 యూనిట్స్ దాటితే గవర్నమెంట్స్ పథకాలు రావంటారండి. ఇక్కడ ఒకటి అర్థం చేసుకున్నాయి. 300 యూనిట్స్ దాటితే గవర్నమెంట్స్ పథకాలు రావంటారు కదా, వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మరి 2 లక్షల ఎట్టుకెళ్ళి 2,10,000 ఎట్టుకెళ్ళి 10,000తో సోలార్ ప్లాంట్ వేయించుకోలేరు కొంతమంది. అంటే అంత వేయించుకోలేకపోయినప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఎలాంటిది వేయించుకుని మీకు ఏంటంటే 300 యూనిట్స్ దాటకుండా ఉంటుంది అన్నమాట. ఇక్కడ 300 వస్తే 100 పోతుంది ఇందులో. అప్పుడు 200 వస్తుంది మీకు ఎలా వాడుకున్నా. మీకు అప్పుడు ఏమవుతుందంటే 300 యూనిట్స్ దాటదు కాబట్టి గవర్నమెంట్స్ పథకాలు
దాటితే పథకాలు రావంటారు కదా, అలాంటి వాళ్ళకు ఇది యూజ్ అవుతుంది బాగానే. నెక్స్ట్ వచ్చి కరెంట్ లేకపోయినా ఈ సోలార్ వాడుకోవచ్చండి. ఎలా చూడండి ఒకసారి, కరెంట్ లేకపోయినా సోలార్ వాడుకోవచ్చు. అంటే కరెంటు ఉంటుంది మీ ఇంట్లో ఆల్రెడీ, లేకపోయినా ఉండదు. బహుశా ఏదైనా కారణాల చేత కరెంట్ లేకపోయినా కూడా ఈ సోలార్ వాడుకోవచ్చు అని చెప్తున్నామండి. మీ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, తుఫాన్లు వచ్చిన మీ ట్రాన్స్ఫార్మర్ పాడైపోయినా, ఒక 10 రోజులు 10 రోజులు 20 రోజులు ఒకవేళ మీకు పవర్ లేకపోయినా మీకు ఈ ప్రాసెస్ వాడుకోవచ్చు. నైట్ పడత కూడా పనిచేస్తుంది. ఆ టైంలో ఒక లిమిట్గా చూసుకుని వాడుకోవాలి. అలాంటప్పుడు మీకు ఫ్యాన్లు కానీ రన్ అవుతాయి, మీ లైటింగ్ రన్ అవుతాయి. ఆ టైంలో మిక్సీ కావాలితే అవసరమైతే వాడుకోవచ్చు. మొబైల్ ఛార్జింగ్, మీకు ట్యాబ్ ఉంటే ట్యాబ్, అలాంటివి కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఒకవేళ కరెంట్ లేదనుకున్నప్పుడు అండి. ఇప్పుడు ఇంకోటి గమనించిన, ఇప్పుడు మనకు వచ్చింది రీఛార్జ్ మీటర్లు వస్తున్నాయి కొత్తగానే. మీకు తెలుసు ఆల్రెడీ మన సిమ్ రీఛార్జ్ మీటర్లు వచ్చి ఆల్రెడీ వేసారు చాలా మటుకి. అవి వచ్చిన తర్వాత పవర్ కట్ అయినా ఒకవేళంటే రీఛార్జ్ అయిపోయిన తర్వాత మన పవర్ కట్ అయిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గానే. మనకు అప్పుడప్పుడు పవర్ వేసుకోవడం ఇబ్బంది ఏముండదు. మనకి ప్లాంట్ ఉంటే, ఈ 12,000 సోలార్ ప్లాంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ మన పవర్ మనకు ఉంటుంది కదా. ఒకవేళ మనకి రీఛార్జ్ అయిపోయి మన పవర్ కట్ అయినా కూడా మనం అప్పుడప్పుడు మీటర్లో అదే రీఛార్జ్ చేసిన అవసరం లేదు. మన సమయం చూసి వేసుకోవచ్చు కావాలితే. అలా కూడా ఉపయోగపడుతుంది. ఇంకోటి మన ఇంట్లో ఫ్యాన్లో బల్బులు, మిక్సీ, మొబైల్స్, ట్యాబ్ వాడుకొచ్చాను. అంటే ఎప్పుడంటే కరెంట్ లేనప్పుడు మాట నేను చెప్తున్నాను. అంటే కరెంట్ ఉన్నప్పుడు మిక్సీ వాడమని చెప్తున్నాను నేను. కరెంట్ లేనప్పుడు మీకు ఎలా కరెంట్ లేదనుకున్న 10 రోజులు 20 రోజులు కాల అలాంటి లేని టైంలోనే మీరు మిక్సీ వాడుకోవచ్చు. అవసరానికి మొబైల్ ఛార్జింగ్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎనీ టైం. ఇది ట్యాబ్ వాడుకోవచ్చు. ఆ టైంలో ట్యాబ్, మిక్సీ కరెంట్ ఉన్నప్పుడు కరెంట్లోనే వాడుకోండి. కరెంట్ లేనప్పుడు అవసరానికి పోతే వాడుకోవచ్చు. మనకు బ్యాలెన్స్ చేసుకుంటారు కానీ మీకు తెలుస్తుంది కాబట్టి, లేదు కాబట్టి అలా వాడుకోవాలి. మీకు అర్థమవుతుంది ఉంటుంది. చెప్పాను కదండి 100 ఇంట్లో సేవ్ అవుతుంది మనకి. 100 ఇంట్లో ఎలా సేవ్ అవుతుందంటే, మీ ఇంట్లో ఫ్యాన్ వాట్స్ వచ్చి 80 వాట్స్ అండి. అలాంటి 3 ఫ్యాన్లు అంటే 240 వాట్స్ అన్నమాట. అది అలా వచ్చి 12 వాట్స్ ఎల్ఈడి బల్బులు వచ్చి 6 ఉంటాయి కదా, 6ని 72 వాట్ అన్నమాట. అలా ఇన్వర్టర్ ఛార్జింగ్ బిల్లు 360 వాట్ అన్నమాట. అంటే ఛార్జింగ్ అయ్యే టైంలో 360 వాట్ తీసుకుంటుంది అనమాట. అది మన సోలార్ వేసిన తర్వాత అది కూడా ఉంటుంది అన్నమాట. మైనస్ అయిపోతుంది, మీటర్లోకి వెళ్దాం ఇది. తర్వాత ఇన్వర్టర్ వచ్చి ఎంటీ బిల్లు 28 వాట్ ఉంటుంది మీకు. ఇప్పుడు కూడా అది పవర్ తీసుకుంటుంది 28 వాట్ మినిమం. అది 360 రోజులు బిల్లు వస్తుంటుంది మీకు ఆల్రెడీ. అది కూడా ఇందులో తగ్గిపోతుంది అంటే 700 వాట్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీకు 100 ఇంట్లో తగ్గిపోతుంది అన్నమాట. మీకు ఇప్పుడు ఈ 12,000 సోలార్లు ఏమవుతుంది మీకు నెక్స్ట్ ఉండి అంటే టీవీ ఒకటి, మిక్సీ ఒకటి, గ్రైండర్ ఒకటి, మోటార్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, గ్రేజర్. సపోజ్ ఇవి ఉన్నాయి అనుకోండి. వీటికి మినిమం బిల్లు మీకు 90 యూనిట్లు వస్తుంది. అలా వాడతారు. టీవీ 4 గంటలు వాడినా రోజుకి, మిక్సీ ఒకసారి వాడినా, గ్రైండర్ వారానికి 2 రోజులు వాడినా, మోటార్ వచ్చి రోజు ఒకసారి వాడతారు. ఫ్రిడ్జ్ వచ్చి మినిమం ఎప్పుడు రన్నింగ్ ఉంటుంది, అప్పుడు అటకట్ట అవుతుందండి. వాషింగ్ మిషన్ వచ్చి నెలకి 20 రోజులు వేసుకొచ్చాను. నెలకి 20 రోజులు వేసినా 20 యూనిట్లు వస్తుందన్నమాట. గీజర్ కూడా మనం డైలీ 2, 3, 4 స్నానం చేసినా 1 యూనిట్ ఛార్జ్ అవుతుందన్నమాట డైలీని. యూనిట్ అంటే ఇది 30 యూనిట్లు. ఇది 25 రోజులు అంటే ఒక 5 రోజులు వేయరు అనుకోండి. వాషింగ్ మిషన్ ఒక 25 రోజులు వేయరు అనుకోండి, 20 యూనిట్లు వస్తుంది. అలాగే ఫ్రిడ్జ్ది యూనిట్లు, మోటార్ది మీకు అలాగా 85 నుంచి 90 యూనిట్లు అయితే ఈ బిల్లు అవుతుందన్నమాట. అంతమాట. ఎందుకంటే మీకు ఈ బిల్లు అంతా మైనస్ అయిపోతుంది, సోలార్లో పోతుందన్నమాట. ఇది దీనిదే 100 యూనిట్లు మనం సేవ్ అనమాట. మీ అప్పుడు ఈ యూనిట్లో దీని బిల్లు మాత్రమే అవుతుందన్నమాట. అంటే ఈ 12,000 సోలార్ వరకు చెప్తానండి. ఇంకా పెద్ద సోలార్ అంటే ఇంకా ఎక్స్ట్రాగా పెద్ద సోలార్ కలిసి ఉంటుంది. ఈ 12,000 సోలార్ సింగిల్ బ్యాటరీ మీద చెప్పింది అన్నమాట. ఈ ప్లాంట్ వరకు, ఈ సోలార్ వరకు మీకు ఎవరన్నా. అలాగే ఇంకో విషయం చెప్తాను చూడండి. 3 బిఎల్డిసి లింబాలు 3 ఉన్నాయండి. 3 ఎత్తున్నాను చెప్పాను కదా. కొంతమంది ఇంట్లో మాకు బిఎల్డి ఫ్యాన్లు ఆల్రెడీ మేము ముందే ఎంచుకున్నామండి, మా దగ్గర ఉన్నాయని అంటున్నారు వాళ్ళు. ఒకవేళ మీ దగ్గర బిఎల్డి ఫ్యాన్లు 3 ఉన్నాయనుకోండి, ఆల్రెడీ ఉన్నాయంటున్నారు కొంతమంది. ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రాసెస్, మేము బిఎల్డి ఫ్యాన్లు ఇవ్వమాట. ఇంకా కన్వర్సింగ్ చేయము మీ ఫ్యాన్లో. మీ ఫ్యాన్లు ఇందులో పనిచేస్తాను అనమాట. మీరు ఆల్రెడీ ముందు బిఎల్డి ఫ్యాన్లు వేసుకున్నారండి ఉంటే ఓకే, ఫ్యాన్లో మార్చడానికి పని లేదనమాట. మీకు అప్పుడు ఇవ్వాల్సింది ఏంటంటే డీసీ పవర్ బాక్స్ ఒకటి ఇవ్వాలి. మీ ఇన్వర్టర్లో ట్రాన్స్ఫర్ చేంజ్ ఒకటి చేయాలి. డీసీ పవర్ బాక్స్ ఒకటి వేసుకోవాలి. పైన సోలార్ పెట్లో 2 ఫీట్లు వేసుకోవాలి. అంటే ఇప్పుడు బిల్లు మీకు తగ్గిద్దామంట. ఇక్కడ ఎందుకు ఎలా తగ్గిద్ది అంటే ఫ్యాన్లో ఇట్లేదు కాబట్టి మీకు ఇందులో 13,000 ఉంది కదా బిల్లు. 13,000లో 6,000 బిల్లు తగ్గిద్ది అనమాట. 6,000 బిల్లు తగ్గితే మీకు ఇంకా 7,000 బిల్లు అవుతుంది. 7,000 బిల్లు డీసీ పవర్ బాక్స్ బిల్లు, అలాగే ఇన్వర్టర్ ట్రాన్స్ఫర్ వర్కింగ్ మారుతాం కదండి, దాని 2,000 బిల్లు 7,000 పడితే మీకు ఫ్యాన్ బిల్లు 6,000 తగ్గిద్ది. ఇందులో అంటే 7,000 అవుద్ది. 7, 12 మటండి 19,000. అంటే 19,000తో మీకు ఇలా అయిపోతుంది. ఒకవేళ ఫ్యాన్లు ఉండుంటే మీ ఇంట్లో అది ఉండుంటే అండి. అది ఇంకో పాయింట్ చెప్తుంది చూడండి. ఇక్కడ కొందరు ఏమన్నారంటే మీరు కన్వర్షన్ చేస్తున్నారు కదండి ఫ్యాన్లో, మేము బిఎల్డి ఫ్యాన్లు ఆల్రెడీ కొత్త తీసుకుంటారండి, మాకు ఆన్లైన్లో 2,500 వచ్చేస్తుంది ఫ్యాన్లు అంటున్నారు. మీకు ఆన్లైన్లో వచ్చిన 2,500 ఫ్యాన్లో మీ ఇంట్లో ఉన్న ఫ్యాన్లో గాలి తక్కువ అండి. అది ఎలాగంటే మీరు 2,500కి బిఎల్డి ఫ్యాన్ కొనుక్కుంటారు, మీ ఇంట్లో తిరుగుతున్న ఫ్యాన్లో ఉన్న ప్రజెంట్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దాంతోపాటు గాలి రాదు మేడం, అంత సమానంగా రాదు. అవి గాలి తక్కువ వస్తుంది మేడం, బాగా తక్కువ. మీ ఇంట్లో నార్మల్ ఫ్యాన్లకు అలవాటు పడుకుంటారు మీరు ఆల్రెడీ. అయ్యో 2,500 రూపాయల ఫ్యాన్ తెచ్చి మీరు బిఎల్డి ఫ్యాన్లు వేసుకున్నారు ఇంట్లో. ఒకవేళ
మీకు దీంతో పాటు గాలి రాదనమాట. గాలి అసలు సరిపోదు మేడం. ఎండాకాలం కాదు, ఇప్పుడు శీతాకాలం సరిపోతాయి, ఎండాకాలంతో అసలు సరిపోదు మేడం. మీకు అయ్యి 2500 కాదు. మీరు మీ ఇంట్లో నార్మల్ ఫ్యాన్లు, ఇప్పుడు ఏవైతే నార్మల్ ఫ్యాన్లు ఉన్నాయో ఆ ఫ్యాన్తో పాటు గాలి సమానంగా రావాలంటే మీరు బిఎల్డి ఫ్యాన్లో తీసుకోవాలంటే 4500 వెళ్ళాలి. నేను అక్కడ కంపెనీ పేర్లు చెప్పట్లేదు అనుకోకుండా, మీరు కంపెనీ పేర్లు ఎందుకు చెప్తలేదంటే ఒకటే కంపెనీలోనే 3-4 రకాలు ఉంటాయండి. ఇక్కడ రేట్ చెప్పేసాను, ఇంకో ప్రాబ్లం ఉండదన్నమాట. అంటే రేట్ని బట్టి వెళ్ళిపోవడం ఇంకో ప్రాబ్లం లేదు. మీరు ఆ కంపెనీ ఈ కంపెనీ అంటే ఏం ఉండదు, కంపెనీ బట్టి ప్రోడక్ట్ లేదు. ఇప్పుడు పేరు ఒకటి ఉంటుంది, లోపల వేరే ఉంటుంది అనుకోండి. మీరు బిఎల్డి ఫ్యాన్ తీసుకున్నారు ఒకవేళ 4500 తీసుకోవాలండి. ఇక్కడ 4500 రేంజ్ ఫ్యాన్ తీసుకుంటే మీ ఇంట్లో అప్పుడు మీ నార్మల్ ఫ్యాన్తో పోటీ పడుతుంది అనమాట. ఇప్పుడు మేము ఇచ్చేది ఏంటంటే 4500 బిఎల్డి ఫ్యాన్ సంబంధించిన సెట్టే మీ ఇంట్లో ఇస్తున్నామాట ఇప్పుడు. అందుకే గాలి సరిపడం కారణం, నార్మల్ ఫ్యాన్తో పోటీ గాలి రావడానికి కారణం ఏంటంటే మేము ఇచ్చే సెట్, మేము బిఎల్డి ఫ్యాన్ కన్వర్షన్ చేసే సెట్ 4500 ఫ్యాన్ రేంజ్ గల సెట్ ఇస్తున్నామాట మీకు. అంతేగాని ఇచ్చిన తర్వాత గాలి లేదనుకోండి వాల్యూ ఉండదు. అక్కడ గాలి కదా మెయిన్ ముఖ్యం. అందుకని ఆ ఫ్యాన్లో మేము తీసుకున్న ఫ్యాన్లో 5 years గ్యారెంటీ మాట. మేము ఇచ్చే మీకు వైండింగ్ 5 years, పైన పీసీకి వచ్చి 18 నెలలు ఇస్తామాట. 5 సంవత్సరాలు ఫుల్ గ్యారెంటీ మాట. కోర్కి వైండింగ్కి మేము ఇచ్చేది 4500 రేంజ్ గల ఫ్యాన్ అన్నమాట, బిఎల్డి ఫ్యాన్. మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకో 4500 కొనుక్కోవాలి. 4500 కొన్నారనుకున్న ఒకటి చెప్పి చెప్తున్నాను. 4500 అండి ఇంటూ 3 ఇది కొట్టు 13,500 అయిందండి ఇక్కడ. అంటే మీరు కొత్త ఫ్యాన్లు వేసారు 13,500 అయిందండి. మన బిల్లుకి 7,000 వేసాను అనుకోండి. ఒకవేళ 7 ఇక్కడ చూడండి. మీరు బిఎల్డి ఫ్యాన్లు ఒకవేళ కొత్త తీసుకున్నారు అనుకోండి. ఒకవేళ మీ ఫ్యాన్లు పక్కన ఆడేసి మొత్తం నేను కొత్త ఫ్యాన్లు వేసుకుంటాను అనుకున్నారు అనుకోండి. ఒకవేళ అప్పుడు ఏమవుతుందంటే 4500 ఫ్యాను ఆ రేంజ్లోనే వేసుకుంటే ఇంటూ 3 అండి 13,500. మన డీసీ పవర్ బాక్స్ మీకు ఇన్వర్టర్ ఛానల్ చెప్పిన కదా 7,000 అవుతుంది అప్పుడు. అంటే 7,000 అయితే 25,500 అయింది. మళ్ళీ దీనికి 12 సోలార్ 12,000 యాడ్ చేయండి. చూడండి ఇక్కడ 32,500 అవుతుందండి మళ్ళీ ఇక్కడ. అంటే మీకు ఏమైంది, మీ ఫ్యాన్లు పక్కన ఆడేసిన వాళ్ళు ఏమవుతుందంటే కొత్త ఫ్యాన్లు వేసుకుంటే ఏమైంది బిల్లు 32,500 అయిపోయింది. ఇక్కడ డబ్బులు మీకు వేస్ట్గా అయిపోయినట్టండి. ఇక్కడ మీకు ఇంచుమించుగా 7,500 వేస్ట్ బిల్ అయిపోతుందన్నమాట ఇక్కడ. అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఉన్న ఫ్యాన్లను తీసేయకుండా కన్వర్సింగ్ ఇస్తున్నాం అన్నది కారణం ఏంటంటే, కన్వర్సింగ్ ఇవ్వడానికి కారణం అంటే మాకు కొద్ది ఇబ్బంది కన్వర్సింగ్ చేయడం. కానీ ఎందుకు చేస్తున్నామంటే మీకు డబ్బులు ఇక్కడ సేవ్ అవుతారండి. మెయిన్ అది సేవ్ చేయడం, ఈ డబ్బులు సేవ్ చేయడానికి మేము కన్వర్సింగ్ చేస్తున్నాం. మేము ఇచ్చే సెట్ కూడా 4,500 రేంజ్ ఫ్యాన్ గల సెట్ ఇస్తున్నామాట ఇక్కడ. అది మీరు అర్థం చేసుకోవాలి. అదే లాంగ్ అంటే మనకి హైదరాబాద్ కానీ చాలామంది అడిగారని చెప్పాను కదండి. వాళ్ళకి ఇవ్వకపోవడం కారణం ఏంటంటే అప్పుడు మన ఫ్యాన్లో కొంత కన్వర్స్ చేయడం కూడా లాంగ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి కూడా ఎలాగవ్వాలనేది చూసుకుంటున్నాం. కొన్ని అడ్లు కూడా మనం ఎట్టుకోవడం జరిగింది అనమాట. సేమ్ అడ్డు ఉండి మార్చడం వాళ్ళకి కూడా ఇచ్చేలా చూస్తున్నామని. లాంగ్ వేసినా మేము లాంగ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే డీసీ బాక్స్ కూడా 5 years గ్యారెంటీ అండి డీసీ పవర్ బాక్స్కి. ఈ డీసీ పవర్ బాక్స్ ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే మీకు ప్రాబ్లం ఏముండదండి. ఒకవేళ ఏదో సడన్గా ఏ సాయంత్రం మాటలో మనకి ఏదో కంప్లైంట్ వచ్చి ఆగిపోయిందండి. దీనిపైన లెఫ్ట్ రైట్ 2 స్విచ్లు ఉంటాయి, మీకు చూపించాను. రైట్ స్విచ్ ఆన్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ మీ కరెంట్లోకి వెళ్ళిపోయి మామూలు అదేదో పని చేద్ది. మీరు మీ ఎలక్ట్రిషన్ రేపు వచ్చిన వెళ్ళినట్టు ప్రాబ్లం ఉండదు అనమాట. ఈ లోపు మీరే రెక్టిఫై అయిపోద్ది మీ కంప్లైంట్. మీరు స్విచ్ ఆన్ చేస్తే మీరు డైరెక్ట్గా వేరే లైన్లోకి వెళ్ళిపోతుంది. అది ఒక సదుపాయం ఉంటుంది మీకు ఇందులో. ఎలక్ట్రిషన్ వచ్చినా రాబోనా లేట్ అయినా ప్రాబ్లం ఉండదన్నమాట. మీకు ఒక డీసీ పవర్ కంప్లైంట్ వస్తే అప్పుడు ఒక బాక్స్ ఓన్లీ బాక్స్ ఇప్పితే మీకు ఎలక్ట్రిషన్ అయితే బాక్స్ ఇప్పిస్తారు. మీ ఇన్వర్టర్ రన్నింగ్లో మామూలుగా ఫ్యాన్ రన్ అయిపోతుంది, మామూలుగా కంటిన్యూ అయిపోతుంది. మీకు అప్పుడు ఆగిపోవడం గట్రా ఏముండదు. ఈ డీసీ పవర్ బాక్స్ ఎప్పుడన్నా కంప్లైంట్ సపోజ్ రావండి, వస్తే ఒకవేళ పంపిస్తే మనం మళ్ళీ రెక్టిఫై చేసి ఇవ్వచ్చు మేడం. మీకు ఈ బాక్స్ అనేది ఎంత లాంగ్ టైం అని ఇవ్వచ్చు అంటే మనకి హైదరాబాద్ అన్న ఎంత దూరం ఇచ్చుకోవచ్చు. ఎందుకు ఇవ్వచ్చు అంటే ఇది తప్పించినా మనకు లైన్ పని చేద్దాం, ఇంట్లో మామూలుగా వాడేసుకోవచ్చు మాట. ఇది ఉండే ప్రాబ్లం అంటే 4 రోజులు ఏమవుతుందంటే సోలార్ పని చేయదు మనకు, అంతే తేడా. ఆ టైంలో కరెంట్ పెరిగి తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు మాట. దీనిపై స్విచ్ ఉండదు, అది ఆన్ చేసుకున్నా మళ్ళీ మీకు లైన్ మామూలు బైపాస్ అయిపోద్ది, పని చేస్తుంది మాట. మీకు ఎలక్ట్రిషన్ వచ్చే లోపు మీకు ఆగిపోవడం ఆ టెన్షన్ కూడా ఉండదు అనమాట ఇందులో. అంటే అన్ని దృష్టిలో పెట్టుకుని ఇది రెడీ చేసామాట. చెప్పాను కదండి, బెడ్రూమ్లో ఫ్యాను, బెడ్రూమ్లో హాల్లో ఫ్యాన్ అని చెప్పాను కదా, దీనికి డిజైన్ చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చి కొంతమంది ఒక డౌట్ అడిగారండి. కొంతమంది అడిగిన డౌట్ ఏంటంటే ఆన్ గ్రిడ్ ఉంది కదా, ఇప్పుడు మనం ఇచ్చింది ఆఫ్ గ్రిడ్. ఆఫ్ గ్రిడ్ హైబ్రిడ్ కలిపి ఉంటుందండి మనది. మనం ఇచ్చింది అయితే ఆఫ్ గ్రిడ్ హైబ్రిడ్ మిస్సింగే ఉంటుంది మనది మనం ఇచ్చింది. కొంతమంది ఆన్ గ్రిడ్ ఉంది. ఇప్పుడు చూసారు కదా, గవర్నమెంట్ మనకి ఆల్రెడీ సోలార్ ఇస్తుంది. ఇప్పుడు 78,000 సబ్సిడీ ఇస్తుంది. 2,10,000 అండి అది. అసలు 2,10,000 నుంచి 78,000 సబ్సిడీ ఇస్తే మిగతా పేమెంట్ కట్టుకోవాలి. అంటే ముందు 2,10,000 కట్టేసిన తర్వాత మీకు 78,000 ఆల్రెడీ వేస్తారు అకౌంట్లో. పైన అమౌంట్ కట్టుకుంటే మీకు సరిపోతుంది అన్నమాట. ఆ 78,000 సబ్సిడీ అది దానికి అది ఆన్ గ్రిడ్ అంటారు. ఆన్ గ్రిడ్ మన దానికి తేడా అడిగారు.
కొంతమంది చెప్పాను, కొంతమంది ఫోన్లో కూడా అడిగాను నేను. ఇందులో చిన్న విషయం చెప్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ చిన్న విషయం చూడండి చెప్తాను. ఆన్ గ్రిడ్ గురించి అడిగారు. ఆన్ గ్రిడ్ దీనికి తేడా ఏంటంటే, ఆన్ గ్రిడ్ ఎలా ఉంటుందంటే, సపోజు ఇది కిరణ్ గారి ఇల్లు అనుకోండి, ఇది సుబ్బారావు గారి ఇల్లు అనుకోండి, ఇది వచ్చి రామారావు ఇల్లు అనుకోండి. ఇది రామారావు ఇల్లు, సుబ్బారావు ఇల్లు, కిరణ్ గారి ఇల్లు. ఓకే, ఈయన ఏం చేయారంటే 2,10,000 కట్టి గవర్నమెంట్ ఇది ఆల్రెడీ ఎంచుకున్నారన్నమాట. ఈయన 78,000 సబ్సిడీ వస్తుందని ఆల్రెడీ ఇప్పుడు మన గవర్నమెంట్ ఆల్రెడీ ఇస్తుంది. సూర్య గారిని మనకి గవర్నమెంట్ ఆల్రెడీ ఇస్తున్నారు. 78,000 సబ్సిడీ ఉంది ఆల్రెడీ. అది మీకు పై పేమెంట్ అయితే పడుతుంది. ఇది వచ్చి మనకు 300 యూనిట్లు జనరేట్ అవుతుంది. 300 యూనిట్లు ఒకసారి ఇంకా పైన కూడా అవుతుంది, 300 పైగా అవుతుంది అన్నమాట. అంటే అంత అమౌంట్ ఎట్టి వేయించుకుంటే ఆన్ గ్రిడ్ అంటారు, దీన్ని ఆన్ గ్రిడ్ అంటారు అన్నమాట. ఇది ఆఫ్ గ్రిడ్ అలాగే హైబ్రిడ్ కలిపి ఉంటుంది మనది చెప్తున్నాను. ఈయనకి ఇన్వర్టర్ బ్యాటరీ ఉందండి ఆల్రెడీ చెప్తున్నాను. రామారావు నాయనకి ఇన్వర్టర్ బ్యాటరీ ఉంది, సుబ్బారావు గారికి ఇన్వర్టర్ బ్యాటరీ ఉంది, కిరణ్ గారేమో ఇన్వర్టర్ బ్యాటరీ ఉంది. ఇది మన ఆఫ్ గ్రిడ్ టైప్ ఈయన వేసుకున్నాం అనమాట. ఇది ఆఫ్ గ్రిడ్. ఇది ఆఫ్ గ్రిడ్, ఇది ఆన్ గ్రిడ్, ఇది ఆఫ్ గ్రిడ్. ఓకే, సపోజ్ మీకు నైట్ కరెంట్ పోయింది అనుకోండి. ఉదాహరణగా నైట్ అంటే సాయంత్రం నైట్ 9-10 కరెంట్ పోయింది అనుకోండి. కరెంట్ పోయిన టైంలో ఇప్పుడు ఈ ఇంట్లో ఇన్వర్టర్ అయిపోద్ది, ఈ ఇంట్లో ఇన్వర్టర్ కూడా అయిపోద్దండి. ఇద్దరు ఒకటండి. ఎందుకంటే అది ఆన్ గ్రిడ్ అనేది ఏంటంటే పగటాలు కరెంట్ ఉందని చెప్పి కరెంట్ తయారవుతుంది. కరెంట్ లేకపోతే పగటాలు కూడా పనిచేయదు. సోలార్ పగటాలు కూడా కరెంట్ ఉండాలి ఆన్ గ్రిడ్లో. బయట గవర్నమెంట్ కరెంటు ట్రాన్స్ఫర్ నుంచి వచ్చే కరెంట్ మీటర్లోకి రావాలి, మీటర్ నుంచి వచ్చి పైన ఎండ ఉంటుంది కాబట్టి అప్పుడే అందులో పవర్ తయారవి బయటికి వెళ్ళడమా, బయట గ్రిడ్కి వెళ్ళడమా, మన ఇంట్లో వాడకమా జరుగుతుంది అన్నమాట. ఆన్ గ్రిడ్లోని బయటికి వెళ్ళింది మిగిలితే మీకు ఒకవేళ 6 నెలలకు ఒకసారి సెటిల్మెంట్ చేసుకుని డబ్బులు ఇస్తారు. మీకు అలా మిగిలితే మీరు కానీ ఖర్చుపోయి మీకు సరిపోతే అలా బ్యాలెన్స్ చేస్తారండి ఆన్ గ్రిడ్లోని. అయితే ఇక్కడ జరిగిందంటే ఇతను నైట్ టైం అవుతుందంటే ఇద్దరికి కరెంట్ ఉండదు. ఈయన ఎందుకో మొత్తం పెద్ద సోలార్ వేసుకున్నారు కదంటే ఆన్ గ్రిడ్లో అది ఉండదండి, ఆ సదుపాయం ఉండదు. ఏంటంటే ఇందులో వచ్చేది మేలు ఏంటంటే 300 యూనిట్లు 400 యూనిట్లు మనకి పవర్ తయారవుతుంది. అంటే యూనిట్ల రూపంలో మనకు కలిసి వస్తుందన్నమాట, కరెంట్ బిల్ కలిసి వస్తుందన్నమాట. ఆన్ గ్రిడ్ అంటే అదనమాట. ఇప్పుడు నైట్ కరెంట్ పోతే ఇద్దరికి ఉండదు. ఒకవేళ సపోజ్ చెప్తాను ఉదాహరణకి ఒక 10 రోజులు కరెంట్ లేదనుకోండి, ఇతనికి అసలు పనిచేయదు అన్నమాట. ఇంకా పగటాలు కూడా పనిచేది. ఆన్ గ్రిడ్ ఎంచుకున్నారు కదా, ఈయన పగటాలు పనిచేయదు, నైట్ టైం పనిచేయదు. ఇంకా ఈయన పరిస్థితి ఒకలాగా ఉంటుంది అన్నమాట. ఇటు ఇద్దరితో ఒకలాగా ఉంటుందండి. ఇది ఏంటంటే ఆన్ గ్రిడ్. కరెంట్ ఉంటేనే కరెంట్ తయారవుతుంది, కరెంట్ లేకపోతే కరెంట్ తయారవుతుంది ఆన్ గ్రిడ్లో మీకు. ఇప్పుడు ఏంటంటే పక్కన ఈయన ఇన్వర్టర్ బ్యాటరీ ఉంటుంది, అదే 5-6 గంటలకు అయిపోద్ది. ఈయన కూడా ఏంటంటే సేమ్ అంతే, 5-6 గంటలకు ఈయన అయిపోతుంది. ఇద్దరు ఒకటే. ఆన్ గ్రిడ్ అన్నదే ఆ టైప్ ఉంటుంది అన్నమాట. అంటే యూనిట్లో రూపంలో ఉంటుంది. మనకి ఇది ఆల్రెడీ 78,000 సబ్సిడీ ఇస్తున్నాడు కాబట్టి మీకు అంత పేమెంట్ ఉండి ఎంచుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఎంచుకొచ్చాను, బాగానే ఉంటుంది. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. ఇందులో అయితే ఆన్ గ్రిడ్ వేసుకోండి, పర్లేదు. 300 యూనిట్ల పైన వస్తుంది, మీ కరెంట్ బిల్ తగ్గిద్ది అనమాట. అంటే డిఫరెన్స్ చెప్తాను నేను మీకు. ఒక అతను నా నైట్ కూడా పనిచేద్దాం అంటున్నారు, ఆయన తెలియనో చెప్తాను మేడం. నైట్ కట్ట పనిచేద్దాం, ఈ డిఫరెన్స్ ఉంటుంది. మనం ఇచ్చింది చెప్తాను కదా. మనది అయితే నైట్ టైం పాటలు కూడా కరెంట్ లేకపోయినా వాడుకోవచ్చు మేడం. ఇది ఆఫ్ గ్రిడ్ కాబట్టి. ఆఫ్ గ్రిడ్కి ఆన్ గ్రిడ్ గురించి తేడా మట్టింది. తేడాలో మీకు 3 పేర్లు వేసి చెప్పడం జరుగుతుంది మేడం, అంతమించి ఏం కాదు. చెప్పింది అన్నారు కదండి. ఎందుకంటే ఇదంతా ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం నాకు కొంత కాల్ చేస్తే మీకు తక్కువ టైంలో మీకు ఆన్సర్ అవ్వడం జరుగుతుందండి. లేకపోతే ఇది చూడగా నాకు ఫోన్ చేశారంటే టైం వేస్ట్ తప్ప ఏముండదు. అందుకని మళ్ళీ చెప్తున్నాను. అలాగే మీరు ఇంతవరకు చూసింది ఏంటంటే 3 ఫ్యాన్లు, 6 LED బల్బులు, ఇన్వర్టర్ బిల్లు మొత్తం పేపర్లో వచ్చేలాగా. 12,000 సోలార్తో మనకు ఉపయోగం ఏంటంటే 100 యూనిట్లు మైనస్ అవుతుంది, సొంత పవర్ ప్లాంట్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువ క్వశ్చన్ చెప్తున్నాను. ఇక్కడ వరకు ఏంటంటే 3 ఫ్యాన్లు 6 బల్బులు చేశారు కదండి. మన దాంట్లో ఇంకోటి ఉంది. మీ ఇంట్లో ఇన్వర్టర్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి రెండో బ్యాటరీ డబుల్ బ్యాటరీ చేసుకోవాలి. 24 వోల్ట్స్ మాట. 24 వోల్ట్స్ అంటే ఇన్వర్టర్ 14 ఉండొచ్చు, డబుల్ బ్యాటరీ ఉండొచ్చు. డబుల్ బ్యాటరీ ఉన్న వాళ్ళకైతే ఇంకా మాకు టీవీ కానీ మిక్సీ కావాలన్న వాళ్ళు ఉన్నారండి. టీవీ, మిక్సీ, గ్రైండర్, మోటార్, ఫ్రిడ్జ్, ఇక్కడికి 5 ఐటమ్స్ అండి. 5 ఐటమ్స్ ప్లస్ మీ ఇంట్లో ఫ్యాన్లు 3 కానీ 4 కానీ వేసుకోవచ్చు. అందులోని LED బల్బులు నేను ఉంటాను వేసుకోవచ్చు మాట. 24 మాట. అది బడ్జెట్ పెరుగుతుంది. ఎన్ని కూడా పేపర్లోకి వస్తుందన్నమాట. అంటే అది 18,000 సోలార్ అని మీకు తమిళ వస్తుంది. 18,000 సోలార్తో ఇవన్నీ నడుస్తామట. అంటే అది ఇంకా ఎక్స్ట్రా కావాలన్న వాళ్ళకి అదనమాట. ఇక్కడ వరకు 12,000 సోలార్ ఉన్నది. ఇంతవరకు 18,000 సోలార్లోకి వెళ్ళినప్పుడు మీకు కొన్ని వెర్షన్ మారితే అమౌంట్ కూడా పెరుగుతుంది అనమాట. ఆ వీడియో దీనికి ఎందుకు చూడండి. ఓకే.